మోకాళ్ల నొప్పులు, గ్యాస్, గట్ హెల్త్ వంటి సర్వ రోగాలకు నివారణి అరుణ యోగా ఆముదం. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా మతిమరుపు అంటే ఏంటి? పెద్ద ఏజ్లో చూసేవాళ్ళం. ఇప్పుడు యూత్లో మతిమరుపు ఎక్కువైపోతుంది అని చెప్తూ ఉన్నారు. ఎందుకు? జాగ్రత్తలు ఏం తీసుకోవాలి? మరి సరి చేసుకోవచ్చా? ట్రీట్మెంట్స్ అంటే ఏమున్నాయి? పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఉన్నారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. మతిమరుపు, మైండ్ సరిగా పనిచేస్తలేదు, ఇవన్నీ పెద్ద ఏజ్లో చూస్తాము. కానీ ఇప్పుడు ఎందుకు యంగ్స్టర్స్లో కూడా ఈ మతిమరుపు వస్తుందంట? మతిమరుపు రావడానికి కారణాలు అనేది యూత్లో అనేది కొంచెం కారణాలు వేరు. ఇంకొకటి ఏమిటంటే ఇది ఏదో డిమెన్షియా లాగానే మనం దానికి పేరు చెప్పడానికి లేదు. ఎందుకంటే డిమెన్షియా కూడా కాదు, మతిమరుపు అన్నది అప్పటికి దాని బ్రెయిన్ తాలూకా ఫంక్షన్ సరిగ్గా లేకపోవడం వల్ల బ్రెయిన్ ఫాగ్ అనుకోండి. కోవిడ్ టైంలో మనం చెప్పాం, ఏదో వదరగా ఉండడం, సరి గుర్తు రాకపోవడం, చెప్పాలనుకున్న విషయాలు చెప్పలేకపోవడం. ఇది గత 10 సంవత్సరాలు తీసుకుంటే స్టడీలో దగ్గర 2013 నుంచి 2023 తీసుకుంటే 5.1 నుంచి 10.7 వరకు అది పెరిగిందంటే, అంటే డబుల్ అయిపోయింది నమ్మండి. అంటే ఇది ఎక్కువ అవుతుంది. దాని కారణాలు మనం మాట్లాడుకుందాం. 2025లో ఒక విశ్లేషణ వచ్చింది, రీసెర్చ్. ప్రతి 3 యువతలో ఒకరికి ఈ మతిమరుపు వచ్చిందంటే ఏదో మర్చిపోవడం, ముందులా జ్ఞాపకం లేదు. షార్ప్గా ఉండేవాడు చదువుకుంటున్నప్పుడు, ఉద్యోగంలో మొదలెట్టాడు, ప్రతి వాళ్ళ నుంచి తిట్లు గాయడం జరుగుతూ ఉంది. అది ఇవి ఈ వచ్చినటువంటి గణకాలం. యువతలో కూడా ఈ ప్రాబ్లం కనబడుతుంది. యువతలోనే మనం మాట్లాడుతున్నాం. ఇంకా చెప్పుకుంటే దీన్ని జనరేషన్ జెడ్ అంటారు. అంటే 1997 నుంచి పుట్టి 2013-12 వరకు ఉండే వాళ్ళలో ఈ మనం మాట్లాడుతున్న ఈ శాతం. దీనికి మన కారణం చూసుకుంటే స్ట్రెస్ అన్నది, అసలు ఒత్తిడి అన్నది భయంకరం ఒత్తిడి అయిపోయింది. ఒక విధంగా కారణాలు కూడా లేకపోలేదు. భౌగోళిక పరిస్థితులు మారిపోతున్నాయి, ఆర్థిక పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు ఏదైతే బీటెక్ చేస్తే ఉద్యోగం గ్యారంటీ, ఇంత జీతంతో రోజులు చాలా మారిపోయినాయి. ఈ మధ్యకాలంలో అమెరికా వెళ్తూ పడుతున్న పాటలు, పిల్లల పాటలు, తల్లిదండ్రులు దానివల్ల కూడా మనం చూస్తూనే ఉన్నాం. దానికి తోడు పులి మీద బుట్టలాగా ఒకటి ఏఐ అని ఒకటి వచ్చింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఈ మధ్యకాలంలో డావోస్ అని ఎక్కడ స్విట్జర్లాండ్లో ఒక ముఖ్యమైన సమావేశం జరిగింది. చాలామంది దేశాధినేతలు, ఇంకా పారిశ్రామికవేత్తలు, వాళ్ళందరూ అక్కడ గుమిగూడారు. అక్కడ ఈ ఎక్స్ ఓనర్ ఎవరైతే టెస్లా ఓనరు ఎలాన్ మస్క్ గారు, ఈ ఎన్విడియా అని ఒక కంపెనీ ఉంది, చిప్స్ అంతా తయారు చేసే ఒక కంపెనీ, హువాంగ్ గారు ఉన్నారు అక్కడ. వాళ్ళు సమాధానం జరిగింది. అందులో మస్క్ గారు చెప్పిన మాటలు అయితే అసలు భయంకరంగా ఉన్నాయి. 2035 కల్లా అసలు ఈ ఎవరికి ఇలాంటి ఉద్యోగాలు ఉండవు. అంటే మరి ఇది ఎంత ఏదైతే ఉందో ఫోర్కాస్ట్ అన్నది ఎంత భయంకరంగా ఉంది చూడండి. ఎంతమందికి స్ట్రెస్ అంటే ఇప్పుడు చదివి బీటెక్ వీళ్ళందరూ ఏం చేస్తారు తర్వాత? అయితే లక్కీగా పక్కన ఉండేటువంటి ఆయన హువాంగ్ గారు దాంతో ఏకీభవించలేదు. లేదు ప్లంబర్స్ కానీ, వర్కర్స్ కానీ, ఎలక్ట్రీషియన్ కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా పనులు ఉంటాయి, అదేదో ఏ చేయలేదు అని ఆయన తీర్చి పడేశాడు. మొత్తం మీద ఈ ఏ అన్నది ఒక డెఫినెట్గా ఒక ప్రమాదం లాగా పంచి ఉంది. రెండోది స్ట్రెస్ అన్నది అది ఒకటి. స్ట్రెస్ పెరిగిపోతే జీవిత విధానం. ఉద్యోగం వచ్చింది, మళ్ళీ రెడ్ స్లిప్, పింక్ స్లిప్ అంటారు వాళ్ళ భాషలో. ఎప్పుడు ఉద్యోగం తీసేస్తారు? ఆల్వేజ్ ఆన్ లైఫ్ అన్నట్టు ఎప్పుడు కూడా సిస్టమ్ ఆనే. ఏది మొబైల్ కానీ లేకపోతే మీ ల్యాప్టాప్ కానీ ఆల్వేజ్ ఆన్. అంటే దానివల్ల ఎంత ఒత్తిడికి లోనవుతారు? యాంగ్జైటీ. అంటే అసలు ఉద్యోగం కొంచెం కంపెనీ మారాలా, ఇక్కడ నుంచి లేదు, ఎప్పటి నుంచి బాస్ తిడతాడనో భయం. మూడవది నిద్ర తక్కువైపోయిందండి భారతదేశం. ఎన్నోసార్లు మనం చెప్పుకున్నాం. పర్టికులర్ యువతలో, ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా దగ్గర 7 నుంచి 9 గంటల నిద్ర ఉండాల్సినటువంటి యువతలో నిద్ర చాలా తక్కువైపోయింది. ఎందుకంటే ఎన్నోసార్లు చెప్పిన మాటే, భారతదేశం అందరూ పడుకున్న సమయంలో ఈ యువత మెలకుగా ఉండాల్సి వస్తుంది. ఎందుకు? వాళ్ళ క్లయింట్ ఆ టైంలో మెలకుగా ఉంటాడు. అంటే ఆ కాగ్నిటివ్ ఏదైతే ఉందో సెర్కాడియన్ రిథమ్ అని భగవంతుడు తయారు చేశాడు, ఈ టైంలో పడుకోవాలి, ఈ టైంలో లేవాలని, అది తారుమారైపోతుంది. మూడవది స్ట్రెస్ ఎక్కువైపోయిందండి. మూడవది ఎక్సర్సైజ్ అనేది జీవితం లేదు. చూస్తూ ఉంటే అసలు ఊపకాయం అనేది ఎంత శాతం పెరిగిపోయింది? దగ్గర యువతలో 60% పెరిగిపోయింది, ముఖ్యంగా అమ్మాయిల్లో. ఎందుకంటే కంటిన్యూస్గా డస్క్ జాబ్ కూర్చోవడమే. లైఫ్ స్టైల్ మనం ఇందాక చెప్పుకున్నాం, ఆల్కహాల్ వాడకం అన్నది యువతలో చాలా పెరిగిపోయింది. వాళ్ళ ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే ఒక ప్యాషన్ వల్ల కానీ, పీర్ ప్రెషర్ ఎవరో పక్కన దోస్తు చెప్తూ ఉంటే దానివల్ల స్టార్ట్ చేయడం కానీ, ఏదైతే కానీ మొత్తం మీద చాలా ఎక్కువైపోయింది. జంక్ ఫుడ్, ఎక్కువ మంది ఒక్కరు ఉంటారు, తల్లిదండ్రులు దూరంగా ఉంటారు,
భోజనం అన్నది ఆ టైంకు ఏదో ఒకటి దొరికితే తీసుకోవడం, దానివల్ల తీసుకునేటప్పుడు రుచికరంగా అనిపిస్తుంది. ఎంత దానివల్ల ఉపయోగం మంచి ఉంది, లేకపోతే దానిలో సాల్ట్ ఎంత ఉంది, షుగర్ ఎంత ఉంది, ఇవన్నీ ఆలోచించే సమయం లేదు. ఆ సమయంలో తీసుకోవడం అయిపోయింది. ఈ అన్నిటి కారణం వల్ల కూడా లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్స్ కానీ, నిద్ర తక్కువ కానీ, స్ట్రెస్ కానీ, ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, ఇవన్నిటి మేలు కలయిక వల్లే ఈ ఏదైతే ఉందో ఈ ప్రాబ్లం మతిమరుపు వ్యాధి యువతలో కామగా నిపిస్తుంది. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికన్నా కానీ నిద్ర లేదనుకోండి, దానివల్ల ఏమవుతుందంటే మెమరీ కన్సాలిడేషన్ ఒక మాట ఉంటుందండి. అంటే మీరు ఏదో చదివారు రాత్రి, ఆ తర్వాత నిద్ర లేదనుకోండి, అది తెల్లారిసరికి మనం చెప్పగలగాలి కదా. ఇప్పుడు మన కార్యక్రమం చేస్తాం, నేను తెల్లవారులే లేకపోతే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను కదా, అది లేకపోతే మనం చెప్పగలం జరిగేది కాదు కదా. ఈ మెమరీ కన్సాలిడేషన్ అంటే మెదడులో ఉండేటువంటి జ్ఞాపక శక్తిని బాగా బయటకు చెప్పగలిగిన సామర్థ్యాన్ని తగ్గిపోతుంది. అదే కాకుండా స్ట్రెస్ ఉండడం వల్ల ఏమవుతుంది, ఈ స్ట్రెస్ హార్మోన్ ఉంటుంది, కార్టిజాల్ ఎక్కువ ద్రావకం తయారవుతుంది. దానివల్ల ఏమిటంటే నిద్ర తక్కువ ఉంటుంది, గాబరగా ఉంటుంది, యాంగ్జైటీ ఉంటుంది, బ్రెయిన్ ఫాగ్ అంటే ఏది అసలు గజిబిజిగా ఏది సరిగ్గా గుర్తుండదు వాళ్ళకి. అదే నిద్ర కానీ భూపకాయంగా ఉండేటట్టు దానివల్ల ఏంటి ఇవన్నీ పెరుగుతాయి. దానివల్ల బీపీ, షుగరు ఇవన్నీ పెరుగుతూ ఉన్నాయి. దానివల్ల చిన్న వయసులోనే మెదడులో ఉండే రక్తనాళాల్లో కూడా మార్పులు వస్తున్నాయి. న్యూట్రిషనల్ ప్రాబ్లం అంటే ఏదో ఒకటి తీసుకోవడం, జంక్ ఫుడ్ తీసుకున్నా కానీ సరైన భోజనం ఏదైతే ఉందో అవసరమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి న్యూట్రిషన్ ఉండేటువంటి భోజనం సరిగ్గా తీసుకోవట్లేదు. దానివల్ల B12 డెఫిషియన్సీ, తర్వాత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండేటువంటివి కూడా డెఫిషియన్సీ కూడా రావడం వల్ల బ్రెయిన్లో ఈ మతిమరుపు ఇబ్బంది కూడా వస్తుంది. అలాగే కొంతమందికి తెలియని డయాగ్నోసిస్ లేని అంటే వాళ్ళ ప్రమేయం వల్ల తప్పు లేకుండా ఇప్పుడు హైపోథైరాయిడ్ ఉందనుకోండి, అది ఎవరికైతే థైరాయిడ్ గ్రంథి కానీ పనిచేయడం తక్కువ ఉంటే దానివల్ల కనబడుతుంది. సరే సార్, మనం B12 డెఫిషియన్సీ కూడా చెప్పుకున్నాం. ఇంకా అది ఎవరి తప్పు లేకుండా బ్రెయిన్లో ఉండేటువంటి వ్యాధులు డైరెక్ట్గా ఎవరికైనా దెబ్బ తగిలింది అనుకోండి, కంట్యూజన్ అంటాం, యాక్సిడెంట్ అయింది, దానివల్ల కానీ బ్రెయిన్లో ఉండే ట్యూమర్ వల్ల కానీ బ్రెయిన్లో వచ్చే ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ మనం మెనింజైటిస్ అని చెప్తూ ఉంటాం, ఎన్సెఫలైటిస్ అని, వెదరుబాపు వ్యాధి అని, వీటి వల్ల కానీ. అదే కాకుండా వాస్కులర్ ఈ మధ్యకాలంలో ఒకప్పుడు ఏంటంటే డిమెన్షియా అన్నది ఏదైతే ఉందో రక్తనాళాల్లో మార్పులు, ఇందాక చెప్పుకున్న కారణాలు అన్నిటి వల్ల కూడా మెదడులో రక్తనాళాలు కూడా మార్పులు వస్తున్నాయి. ఇవన్నిటి కారణాలు మెదడులో సంబంధించినటువంటి కారణాలు. భోజనంలో తేడా వల్ల సరే, స్ట్రెస్ అన్నది సరే, నిద్ర తక్కువ సరే, లైఫ్ స్టైల్ మార్పులు కూడా. ఏం చెప్తుందంటే శాస్త్రం ఏంటంటే కనీసం రోజుకి 25 నిమిషాలు 20 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయాలి. దాని జిమ్కే వెళ్ళక్కర్లేదు, టైం లేదండి ఎవరి దగ్గర. ఎందుకంటే కంటిన్యూస్గా సిస్టంలో కూర్చోవడం, ఎక్కడికి వెళ్ళినా కానీ ల్యాప్టాప్, ఎక్కడికి వెళ్ళినా కానీ ఇది మొబైల్. అలాంటి జీవితంలో నిద్ర మీద దానివల్ల బ్రెయిన్ మీద ఎంత ఉంటుంది దాని ఎఫెక్ట్. అంటే ఏదైతే రీకాల్ అని ఉంటుంది, నిద్ర మనం ఒక వస్తువు చదివి ఒక జ్ఞాపక శక్తి పెట్టి మనం చెప్పగలిగిన సామర్థ్యం లేకుండా అయిపోతుంది, మెదడు మీద అంత ఓవర్లోడ్ అయిపోతుంది. ఇంకోటి డిజిటల్ ఓవర్లోడ్, మల్టీ టాస్కింగ్. ఇంకో పని చేస్తాడండి, ఇక్కడ ల్యాప్టాప్ చూస్తాడు, అక్కడ ఏదో ఐప్యాడ్ చూస్తాడు, ఇంకెవరితో ఫోన్ మాట్లాడతాడు. అసలు జీవితం అస్తవ్యస్తం అయిపోయింది. అదే కాకుండా గంటలు కొలది దానికి అతుక్కుపోవడం. అంటే ఉద్యోగం అన్నది దానికి సంబంధించింది కాబట్టి మనం చెప్పని పరిస్థితులుగా దానిలో కూడా ఏదో ఒక బ్రేక్ ఇవ్వాలండి. చిన్న మధ్యలో విరామం ఇస్తూ ఉండాలి. కంటిన్యూస్గా ఉండేసరికి మీ మెదడు మీద ఓవర్లోడ్ అయిపోయి మెదడుకి ఇచ్చిన కెపాసిటీ కూడా లిమిటెడ్. అందువల్ల మీరు నేను ఏదైనా మేనేజ్ చేయగలను అనేటువంటి ఒక సూపర్ కాన్ఫిడెన్స్ పోకుండా దానివల్ల ఇబ్బందులు కూడా మీరు లోనవుతూ ఉంటారు. డిజిటల్ ఓవర్లోడ్ కూడా చాలా ఎక్కువైపోయింది, మల్టీ టాస్కింగ్ ఎక్కువైపోయింది. ఇన్ని దాని వలన వచ్చేదాని ప్రాబ్లమే యువతలో ఇది. దీనికి మధ్య మార్గం ఒకటే, సింపుల్ 7 నుంచి 8 గంటలు నిద్ర అవసరం అండి. ఏదైతే పని చేయొద్దని చెప్పాం కానీ డిజిటల్ అనేది మధ్యలో బ్రేక్స్ ఇవ్వాలండి. ఆల్కహాల్ తీసుకునే ముందు 1కి 10 సార్లు ఆలోచించండి, ఇది దీనివల్ల మంచి కాదు అని. ఎక్సర్సైజ్ అనేది మీకోసం, మీకు పెళ్ళి అయితే మీ కుటుంబం కోసం, పెళ్ళి కాకపోయినా మీ తల్లిదండ్రుల కోసమైనా ఎక్సర్సైజ్ అన్నది మీకోసం మీరు కొంత సమయం కేటాయించాలి. న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఆరోగ్యకరమైనటువంటి భోజనం చేయండి. ఏమైనా నట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవి తీసుకోండి. అక్కడ ఉండే ఏదైనా జంక్ ఫుడ్ ఏదో తీసుకోకండి. చిప్స్కు బదులుగా హ్యాపీగా నట్స్ తీసుకోండి. మిల్క్ ఇలాంటి పదార్థాలు కానీ, ఫ్రెష్ ఫ్రూట్స్ ఏ టైంలోనా తీసుకోవచ్చు. ఏదైనా నిద్ర అన్నది మీకు లేకపోతే ఇబ్బంది చాలా కష్టం. ఒక పోకడ వచ్చింది కొత్తగానండి ఈ మధ్యకాలంలో. ఇది విచిత్రంగా వినడానికి భలే ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీని పేరు స్మూత్ లివింగ్. అంటే ఏంటో తెలుసా? స్మూత్ లివింగ్ అంటే మృదువైన జీవన విధానం. నాకు వద్దు బాబు ఈ స్ట్రెస్ అంతా, నేను దాంట్లో హ్యాపీగా ఉంటాను. పాతకాలంలో మాట చెప్పేవాళ్ళు, పరిగెత్తి పాలు తాగిన కన్నా నిలబడి నీళ్ళు తాగిన చాలు అని. ఇప్పుడు జనరేషన్ జెడ్ ఏదైతే మనం చెప్పుకున్నామో వాళ్ళ సంఖ్య ఎంత ఉందో తెలుసండి భారతదేశంలో 370 నుంచి 400 మిలియన్లు అట.
అంటే ఇప్పుడు ఉన్న భారతదేశ జనాభాలో 30% వాళ్ళు. భారతదేశానికి ఆర్థికంగా ఎక్కువ గడించే ఆ గ్రూప్ అది. ఏదైనా కొత్త ప్రోడక్ట్ వచ్చిందనుకోండి, దాని మంచి చెడు లేదు చాలా బాగుందని చెప్పేటువంటి సామర్థ్యం వాళ్ళ నోటి వాక్ అంత ప్రజల్లో నడుస్తుందండి. ఇలాంటి జనరేషన్ జడ్లో ఒక మార్పు వచ్చిందండి. ఈ గాబరా బందిరి పరిగెత్తించి ఉద్యోగాలు హడావిడి తగ్గించి సౌకర్యం, సౌలభ్యం, శాంతి, ప్రశాంతంగా ఉండే వాతావరణం, దానికి అందరు ఇప్పుడు దానికి ఇది కడుతున్నారు. దానికి ఒక స్టడీ వచ్చింది. ఆ స్టడీలో మీరు నమ్ముతారు ఏమందో 71% మంది యువత ఏమని చెప్తున్నారంటే, నా బ్యాంక్ అకౌంట్ ఎంత ఉన్నా నాకు వద్దు, నేను సంతోషంగా ఉన్న దానిలో వర్క్ లైఫ్ బ్యాలెన్స్, వర్క్ చేస్తూ లైఫ్ మీద కూడా దృష్టి పెట్టాలి అని. నేను ఏదో కొంతసేపు నేను రిలాక్సింగ్ అవ్వాలంటే కొంత యోగా చేసుకుంటాను, కొంత మైండ్ఫుల్నెస్ చేసుకుంటాను, రాత్రి 9 గంటలు నిద్రపోవాలి, లిమిటెడ్ నెంబర్స్ ఆఫ్ వర్క్ పనిచేస్తా, ఇవన్నీ అని. చివరికి ఎలాంటిదంటే జీవించడానికి పనిచేయడం, పని చేయించి పని చేయడానికి జీవించడం కాదు, మళ్ళీ బ్యాక్ టు రూట్స్ అంతే. అదే కాకుండా కొన్ని నేను ఇది నాకు స్ట్రెస్ అండి, నాకు ఒత్తిడి అయిపోతుంది, నేను చేయను అని చెప్పగలగాలంట. చెప్తున్నారంటే ఇప్పుడు యువత నో, నాకు ఉపయోగకరంగా ఉంది, ప్రశాంతంగా ఉంది, అనేది నేను చేస్తే నేను హ్యాపీగా ఉంటాను. నేను అసలు నాకు ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఎవరో చాలా 7 డిజిట్స్ అంట, అంటే లక్షల కూడా జీతం వచ్చేటువంటి ఒక వ్యక్తి ఉద్యోగం స్వస్తి చెప్పి ఉత్తరాఖండ్ వెళ్ళిపోయి సేంద్రియ పుట్టగొడుగులు చేసుకుంటుందట వ్యాపారం. ఏదో 10 మందికి ఉద్యోగం ఇస్తూ ఉంటుంది, దాన్ని హ్యాపీగా నాకు వచ్చిన చాలు అని. ఇంకొక వ్యక్తి ఏమని చెప్తారు, నేను శుభ్రంగా 9:30 లేస్తాను, ఏదైనా పుస్తకం చదువుకుంటూ ఉంటాను, ఒకసారి కాఫీ తాగుతాను, ఏదో హడావిడికి మెట్రోలకి ఉద్యోగం పరిగెత్తాల్సిన లేదు, వర్షం పడినా కూడా వెళ్ళాలని నాకు ఇబ్బంది ఏం లేదు, నాకు వచ్చిన జీతం చాలు. ఇట్లా 71%. ఇది ఎప్పుడు మొదలైందంటే ఈ కోవిడ్ తర్వాత. కోవిడ్లో చూసి ఇబ్బందులు. అదే కాకుండా ప్రామిస్లు అంటే ఏది ఒక ఇల్లు కొనేస్తారు, కారు కొంటారు, ఈఎంఐలు కట్టాలి, ఇవన్నీ అల్టిమేట్గా ఎక్కడైనా ఉద్యోగం ఏదైనా ఇబ్బంది వచ్చిందనుకోండి, ఇంకా మరి ఎంత కష్టం చూడండి. అదే కాకుండా తన ఆరోగ్యం, మెంటల్ ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం మీద ప్రజల్లో అవగాహన పెరిగిందండి. ఈ కంటిన్యూస్ ఆఫ్ ఆల్వేజ్ ఆన్ అంటే ఎప్పుడన్నా ఒక మెయిల్ పెట్టచ్చు, ఒక ఏదో టిక్ సౌండ్ వస్తుంది, ఒక నోటిఫికేషన్ వస్తుంది. ఈ కల్చర్ అన్నది విసిగిపోయారు ప్రజలు. ఆ బాస్ ఏంటంటే రాత్రి 12 అక్కడి నుంచి 12 ఒక మెయిల్ పెడితే చూడకపోతే ఏమంటాడు అని ఒక స్టేజ్కి వచ్చింది. మొత్తం మీద యువతలో ఈ మార్పు వచ్చింది. ఇది ఒక విధంగా మంచిది, కానీ దానివలన అందరూ కూడా ఏం ఆలోచిస్తున్నారంటే, ఇంతవరకు ఏదైతే ప్రొడక్టివిటీ అన్నది, ఉత్పాదకత, ఇప్పుడు అంతే ఉంటుందా లేదా, అదేమిటి మాకు సశామిరా, మాకు ప్రొడక్టివిటీ కాదు, మేము ఉన్న దాంట్లో మాకు ప్రశాంతం కావాలి, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది నిలకడగా, ఇదంతా చూడాలి. మొత్తం మీద జనరేషన్ జడ్లో కొంత మార్పు అయితే కనబడుతుంది. ప్రొడక్టివిటీ కోసం వచ్చిందిగా, వచ్చింది అది కూడా దానివల్ల ఇంకా స్ట్రెస్ అయిపోయింది కదా వాళ్ళకి, దానివల్ల ఉద్యోగాలు ఊడిపోతే మరి ప్రాబ్లం కదండి. అందువల్ల ఏంటంటే ఇవన్నీ కూడా వాళ్ళ చేతుల్లో ఉండవే. ఇప్పుడు మాటకు అనుకుని ఉద్యోగం చేస్తూ చేయాలి, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఆ మాట అది ఒక పెద్ద రామనామం లాగా ఒక సూత్రం అండి. పని చేయాలి, జీవితం మీద కూడా సరిగినట్టు ఉన్న దాంట్లోనే మనం ఆరోగ్యంగా ఉండాలి. వాకింగ్ అన్నది ఒక మినిమం. నేను అందరికీ చెప్పేది, 1 గంట సేపు కానీ కూర్చుంటే ఒక 3 నిమిషాల మధ్యలో ఒక చిన్న పచారులు చేసి రావాలండి. మీరు 8 గంటలు ఉద్యోగం చేస్తే దగ్గర కొన్ని అరగంట సేపు వాకింగ్ అయిపోయింది కదండి. ఎప్పుడో ఫ్రైడే నాడు అయిపోయిన తర్వాత 5 రోజులు అయిన తర్వాత సాటర్డే సండే నేను వాకింగ్ చేస్తానంటే జరగదు. దానివల్ల లేనిపోని ఇబ్బందులు అవుతూ ఉంటాయి. యువతలో ఈ మార్పు అన్నది కానీ తొందరలో కానీ తుట్లో తెంచకపోతే, మీరు చెప్పినట్టుగా తర్వాత ఏదన్నా కానీ ఇబ్బంది పెద్ద వయసు వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా అలాంటి ఆల్జీమర్స్ వ్యాధి లాంటివి రావచ్చు అని భయపెట్టడం కాకపోయినా కానీ ఒక అవకాశం అయితే లేకపోలేదు. ఆల్కహాల్ అనేది 100% దూరంగా ఉండండి. న్యూట్రిష్ ఫుడ్ తీసుకోండి. నిద్ర చాలా చాలా ముఖ్యం. బ్రెయిన్ అనేది సృష్టికర్త తయారు చేసినప్పుడే ఎవరికన్నా కానీ 8 గంటలు 7 నుంచి 9 గంటలు నిద్ర అవసరం. సరే 1 గంట అటు ఇటు అయినా కానీ పర్వాలేదు. వ్యాయామం చేయండి. స్ట్రెస్కి సాధ్యమైనంత వరకు ఏదన్నా ఇది తీసుకోండి. ఒక యోగాల క్యాంపులో చేరండి, లేకపోతే ఈ అన్మైండింగ్ అంటాం, శుభ్రంగా ప్రశాంతంగా కూర్చోండి తెల్లవారు లేవగానే. ఇలాంటివన్నీ వల్ల మీకు ఏం జరుగుతుంటుంది, మెదడులో ప్రశాంతత వచ్చి మీ పని మీద మీరు ఇంకా దృష్టి ఎక్కువ పెట్టగలుగుతారు. చక్కటి ఇన్ఫర్మేషన్ డాక్టర్ గారు. ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండాలి. సో ఎక్కువ అదే ఇందాక చెప్పినట్టుగా ఆ మృదువైన జీవితం అన్నది హ్యాసిల్ ఫ్రీ హార్మోనియస్ ఆంగ్లంలో అంటే ఏమిటి, ఒత్తిడి హడావుడి తగ్గించేసి ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండేటువంటి జీవన విధానం. దాన్ని చెప్పినట్టుగానే జీవించడానికి పని చేయడం.
పని చేయడానికి జీవించడం కాదు, ఇంకా జీవించడం అంతే. ఇంకా మరో యంత్రంలాగా చేయటం అన్నది సడన్గా ఆ మాట ఇప్పుడు వాళ్ళలో వచ్చింది. అదే కాకుండా సెల్ఫ్ కేర్ అని ఒకటి వచ్చిందండి ఇప్పుడు. అంటే ఏంటి, నా గురించి నేను చూసుకోవాలి అనేటువంటి ఒక ఆలోచన కొంచెం పెరుగుతూ ఉందట. ఇది ఒక విధంగా మంచిదని చెప్పాలి. చక్కగా చెప్పారు డాక్టర్ గారు. ఫాలో అవ్వాలని కోరుకుందాం. అంటే నెక్స్ట్ చాలా హెల్తీ జనరేషన్ చూస్తాం మనము. అంటే స్ట్రెస్ లేకపోతే అంతే కదా, స్ట్రెస్ ఇవన్నీ పోయినాయి కదా. స్ట్రెస్ లేకపోతే బీపీ రాదు, షుగర్ రాదు, హాయిగా నిద్ర పడుతూ ఉంటుంది, ఊబకాయం రాదు, మీదంతా మీరు కొంత టైం వెచ్చించగలుగుతున్నారు, ఎక్సర్సైజ్ కోసం తీసుకునే భోజనంలో కూడా మార్పు వస్తుంది, ఆరోగ్యంగా ఉంటారు. సెల్ఫ్ లవ్ అనేది ఉంటుంది. అందరు ఫాలో అవ్వాలని కోరుకుందాం డాక్టర్. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్. ధన్యవాదాలు. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.